మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా చాలా వరకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనీని సేవ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ అక్కడ ఫిక్స్డ్ డిపాజిటా లేదంటే సేవింగ్ చేస్తే మనీ ఎక్కువగా వస్తుందా అని చూస్తూ ఉంటారు. దాంతోపాటు అందరూ ఎక్కువగా చూసేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది అని. అలా ఎవరైనా కూడా సర్టెన్ అమౌంట్ పెట్టినప్పుడు దానికి డబుల్గా వచ్చే హై రిటర్న్స్ వచ్చే మార్గం ఏదైనా ఉందా సార్? అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండాలి. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సంవత్సరానికి 16 లక్షలు వస్తాయి అంటే నెలకి 1,00,000 పైన వస్తుంది. ₹1,00,00,000 పెట్టుబడి పెట్టండి. అవునా? ఎస్. సో లెట్ మీ టెల్ యూ. ఓకే. సో అందరూ కూడా ప్రతి నెల సంపాదించుకుంటూ ఉంటారు. ఒక నెల ఆదాయం ఉంటుంది. అది బిజినెస్ అండ్ సాలరీ, ఈ రెండు 2 వేస్లో. సో ఆ వస్తున్న ఆదాయం చూసుకునేంత లోపే అది మన చేతుల్లో నుంచి జారిపోతూ ఉంటుంది. ప్రతి నెల ఇదే జరుగుతుంది. ప్రతి నెల 10th కొన్ని రోజులు, కొన్ని నెలలేమో 20వ తేదీ వరకు మన పాకెట్లో డబ్బులు ఉంటాయి. కొన్ని నెలలు మాత్రం 10వ తేదీ లోపే అన్నీ అయిపోతాయి. కానీ దానిపైన కంట్రోల్ అంటూ మనం తెచ్చుకోలేకపోతున్నాం. ఆ కంట్రోల్ తెచ్చుకోవాలి అంటేనే మన చేతులు, మన పిడికిలి బిగిస్తేనే ఆ గ్రిప్ అనేది వస్తుంది. అదే పేరుతో వీళ్ళు ఎంత స్మార్ట్గానో ఒక కంపెనీ పెట్టారో, కాల్డ్ యాజ్ గ్రిప్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఓకే. అంటే వీళ్ళ వెబ్సైట్ గురించి నేను అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాను. వీళ్ళ యాప్ కూడా ఉంది. ఎస్, ఇన్ ద యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఏదైతే ఇస్తున్నారో ఇది 100% జెన్యూన్ అనమాట. ఎందుకంటే వీళ్ళు సెబీ రిజిస్టర్డ్ కంపెనీ. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో వీళ్ళు ఇటువంటి కార్పొరేట్ బాండ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం, ఇవన్నిటి కోసం కూడా డబ్బుకి సంబంధించినంత వరకు ఆర్బీఐ ఎంత ఇంపార్టెంటో బ్యాంక్స్కి, పెట్టుబడిదారుల కోసము సెబీ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే సెబీని ఇంకొక ఆల్టర్నేటివ్ అనేది లేదు. సెబీ ఈజ్ ద ఓన్లీ వన్ విచ్ కంట్రోల్స్ ఆల్ ది మనీ రిలేటెడ్ యాక్టివిటీస్. నా ఇప్పుడు మీరు ₹1000 నుంచి కూడా మీరు పెట్టుబడి స్టార్ట్ చేయొచ్చు. సో మీకు వస్తుంది 16% రిటర్న్స్ వస్తాయండి, అప్ టు 16% వరకు. అంటే ఇందులో మీరు మినిమం చూసుకుంటే, అంటే నాకు సేఫ్టీ ఎక్కువ కావాలి, రిస్క్ ఎక్కువ వద్దు అనుకుంటే మీకు 9 to 10% per annum వస్తుంది. ఓకే. నేను కొంచెం రిస్క్ తీసుకుంటానంటే, నేను యంగ్ కదా, నేను 35-45 ఇయర్స్ దాటిన తర్వాత నా రిస్క్ అనేది నేను కాస్త తగ్గించుకుంటాను. కానీ అప్పటిదాకా మాత్రం నేను కాస్త రిస్క్ తీసుకుంటానంటే మీకు 16% వరకు రిటర్న్స్ వస్తాయండి. ఇందులో మీరు కావాలనుకుంటే మీ డబ్బుని, అది ₹1000, ₹1,00,000, ₹1,00,00,000 పెట్టుబడి, మీరు దాన్ని డైవర్సిఫై చేయొచ్చు బియాండ్ ఎఫ్డి అండ్ బియాండ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ బియాండ్ స్టాక్స్ అనమాట. ఇప్పటిదాకా మనందరికి తెలిసింది ఏంటండి, ఈ మూడే మాట్లాడితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకులు ఎఫ్డి పెట్టినానా అంటారు. రెండోది లేదంటే మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెట్టినానా తండ్రి అంటారు. లాస్ట్లో ఒరే రిస్క్ తీసుకుందామరా, స్టాక్ మార్కెట్లో పెడదాము అంటారు. ఆ మూడు కూడా ఇప్పటిదాకా మనందరికీ తెలుస్తున్న వాటివే. కానీ ఇక్కడ మీకు ఇంకా కొత్త పెద్ద పెద్ద ఆప్షన్స్ వస్తున్నాయి. ఆ ఆప్షన్స్ ఏంటో మీకు ఇక్కడ తెలుస్తుంది. సో గెట్ మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్. చూడండి, మీకు ప్రతి నెల కూడా మీ ఫిక్స్డ్ ఇన్కమ్ తీసుకునే ఆప్షన్ ఉంది ఇక్కడ. మీకు యూ కెన్ ఆప్ట్ ఫర్ దట్. అంటే మీరు సంవత్సరానికి ఒకసారి ఇచ్చే రాబడి కాస్త నాకు /12 చేసేసి నాకు మంత్లీ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు. ఓకే. దట్ ఈస్ ఆల్సో అవైలబుల్. అండ్ బెనిఫిట్ ఫ్రమ్ హై ఈల్డ్ రిటర్న్స్ అనమాట. ఎందుకంటే మీకు బ్యాంకులో పెట్టుకుంటే 7%, 6% వస్తుందండి. ఇక్కడ మీకు 16% అండి, విచ్ ఇస్ మోర్ దెన్ డబుల్. సో దట్స్ టూ గుడ్ కదా. అట్ ద సేమ్ టైం సెబీ రెగ్యులేటెడ్, మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే సెబీతో వీళ్ళకు ఆల్రెడీ లైసెన్స్ ఉంది. నా ఇప్పటిదాకా చూసుకుంటే లైక్ మినిమం ఇన్వెస్ట్మెంట్ మనం మాట్లాడుకున్నాము, ₹1000తో స్టార్ట్ చేయొచ్చు. ఆల్రెడీ 850 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు జనాలు. అంటే మినిమం టు మాక్సిమం అమౌంట్ ఎంత వరకు ఉండొచ్చు? మాక్సిమం మనం చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వైట్ మనీనే ఉందనుకోండి. వైట్ మనీ ఉంటే జనరల్గా అందరూ ఎక్కువ మనీ పెట్టరు, అంటే 10 లక్షలు, ₹1,00,00,000 అలా పెట్టరు. బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు మాత్రం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఈ డబ్బులు అన్ని కాస్త ఒక 500 కోట్లు మొత్తం పెట్టేసుకోండి సార్ అని చెప్పేసి. అంటే ఎవరి దగ్గర నాకు తెలియదు, బట్ ఏంటంటే వైట్ మనీలో ఉన్న వాళ్ళు మాత్రం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ ట్యాక్స్ కట్టాలి, ఎక్కువగా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో కాబట్టి జనరల్గా ఏంటంటే 1,00,000 నుంచి 10 లక్షల లోపల ఉంటే ఇట్ విల్ బి అ రీజనబుల్ థింగ్. ఒకవేళ మీరు ఒక హెచ్ఎన్ఐ అనుకోండి, అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్, అంటే మీరు కనీసం 25 లక్షలు కూడా పెట్టచ్చు, ఆర్ ₹1,00,00,000 వరకు. అది బేస్డ్ అపాన్ యువర్ టాక్సేషన్ అనమాట. ప్రతి సంవత్సరం మీ ట్యాక్స్ ఎంత కడతారు దాని మీద. నా కమింగ్ టు ది ఆప్షన్, ఇన్వెస్ట్ ఇన్ కార్పొరేట్ బాండ్ స్టార్టింగ్ ఫ్రమ్ ₹1,000. ఇది లైవ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సెక్యూర్డ్
ఇక్కడ లైవ్ అని ఇక్కడ మీకు గ్రీన్ బటన్ చూడండి, గ్రీన్ ఇండికేటర్ ఆన్ ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఆప్షన్స్ మీకోసం ఓపెన్గా ఉన్నాయి. మీరు యాప్లోకి వెళ్ళిపోయేసేసి ఇన్వెస్ట్ నౌ అని చెప్పేసి ఈవెన్ వెబ్సైట్లో నుంచి కూడా మీరు పెట్టుబడి పెట్టచ్చు. డీటెయిల్స్ చూడండి. సో నావీ ఫిన్సర్వ్ అండ్ ఆకారా అనే 2 కంపెనీస్లో మీరు ఇక్కడ సెక్యూర్డ్గా పెట్టుకోవచ్చు మీ డబ్బుల్ని. 10.5% వరకు మీకు మెచ్యూరిటీలో రిటర్న్ వస్తుంది. 10 months వరకే పెట్టాలి, సంవత్సరం కూడా కాదండి. 10 నెలలు పెడితే చాలు మీకు ఆ రిటర్న్ వస్తుంది. అండ్ ₹1000 మినిమం ఇన్వెస్ట్మెంట్. క్రిసిల్ ద్వారా ఇవ్వబడింది. క్రిసిల్ ఏ రేటింగ్ ఉందండి. క్రిసిల్ ఒక రేటింగ్ ఏజెన్సీ అనమాట. అంటే ఈ కంపెనీ ఎంత సేఫ్ ఎంత మంచిది అని చెప్పడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఏబిసి అనే పద్ధతిలో వీళ్ళు ఒక రేటింగ్ ఇస్తారు. ఏ ఇచ్చింది అనుకోండి క్రిసిల్, ఖచ్చితంగా ఇది సేఫ్ అండ్ యూ కెన్ ఇన్వెస్ట్, మీ డబ్బుకి ఎలాంటి దోకా లేదు. సో అలాంటి రేటింగ్ కూడా మనం చూసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్రాలో BBB ఇచ్చాడు. అంటే కాస్త రిస్క్ ఎక్కువ. సో రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి రాబడి కూడా ఎక్కువ ఉంటుంది. మీకు రాబడి ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ క్రిసిల్ లేదా ఇక్రా వాళ్ళది ఏ ఉంటేనే తీసుకోండి. BBB ఆర్ BBB ఉంటే రిస్క్ పెరిగిపోతుంది. ఆ నిర్ణయం కాస్త మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే అలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ నేను తప్పకుండా ఉన్నాను, మీరు నన్ను కూడా అడగచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు కూడా మీ సొంత డెసిషన్ మీరు తీసుకోవచ్చు ఇక్కడ అని చెప్పి నేను మీకు ఐడియా ఇస్తున్నాను. నా కమింగ్ టు ది కూపన్ రేట్ 9.75 మంత్లీ ఇంట్రెస్ట్ పేమెంట్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి మీకు ఇక్కడ. సో క్రిసిల్ రేటింగ్ చెప్పాను. సో 99% ఆల్రెడీ వీళ్ళకి అవసరమైంది 1.9 crore అండి డబ్బులు. ఆల్రెడీ 1.8 crore వచ్చేసాయి వాళ్ళకి. చూడండి ఇప్పుడు 2వ ఆప్షన్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు కంపెనీ మారిపోయింది. ఇక్కడ దిస్ ఇస్ న్యూ కంపెనీ. ఇప్పుడు కేర్ BB ఇచ్చాడు, ఇక్కడ క్రిసిల్ A+ ఇచ్చాడు. A+ అంటే ఇంకా మంచిదండి. అంటే A+ అంటే ఏ కంటే కూడా చాలా మంచి కంపెనీ అనమాట. సో ఇలాంటి మీకు లైవ్ ఆప్షన్స్ వస్తూ ఉంటాయి, మీరు చూసుకోండి ఒకసారి ఈ వెబ్సైట్లో ఆర్ యాప్లో కూడా. నా ఇలా వీళ్ళు డైవర్సిఫై చేస్తారు మీ డబ్బుల్ని. లైక్ డైవర్సిఫికేషన్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్, కార్పొరేట్ బాండ్స్, ఇక్కడ చూడండి అన్లిస్టెడ్ ఈక్విటీ కంపెనీస్, మీడియం రిస్క్ ఫిక్స్డ్ ఇన్కమ్, ఇవన్నిట్లో కూడా మీ డబ్బుల్ని డైవర్సిఫై చేస్తారు. నా కమింగ్ టు ది ఇంపార్టెంట్ పార్ట్. లైక్ ఇందులో మనం చూసుకుంటే వీళ్ళు ఎక్కడెక్కడైతే మోర్ ఫోకస్ పెడుతున్నారో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. ఇది వీళ్ళ యాప్ అండి. ఇలా యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీరు వెళ్ళి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఎక్స్ప్లోర్ క్యూరేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్, కంప్లీట్ KYC అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ని మీరు స్టార్ట్ చేయొచ్చు. రిసీవ్ రిటర్న్స్ యాజ్ పర్ డిటర్మైన్డ్ స్కెడ్యూల్. నా ఇది ఇందాక మీకు చెప్పాను కదా, లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఆప్షన్స్ మనకు ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు 7 బెస్ట్ కార్పొరేట్ బాండ్స్ ఉన్నాయి టు బై ఇన్ 2024. ఇక్కడ కూడా కార్పొరేట్ బాండ్స్ ఉన్నాయండి. 5 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ బెటర్ దాన్ ఫిక్స్డ్ డిపాజిట్స్. అంత మంచి ఆప్షన్ మనకు దొరికితే నిజంగా ఇన్ని 50-60 సంవత్సరాల వరకు అందరూ 5%, 6%తోనే పని నడుపుతున్నారండి. కానీ ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే మీకు సేఫ్టీ ఉంది కాబట్టి మీరు ఇక్కడ కూడా పెట్టుబడి పెట్టచ్చు. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కష్టంగా కష్టపడి సంపాదించిన డబ్బుని ₹1 కూడా నష్టపోవద్దు. కాబట్టి మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఆ సేఫ్టీ ప్రకారంగా చెప్తున్నాను. నా ఈ కంపెనీ వాళ్ళు నాకు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ కోసం డబ్బులు పే చేయలేదు. నేను వాళ్ళ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకొని కూడా నేను ఇది మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇస్తున్నాను. మిగతా డెసిషన్ మీరు తప్పకుండా తీసుకోగలరు.